మనిషి చేసే ఉద్యోగాలను వేగంగా స్వాధీనం చేసుకుంటున్న రోబోట్స్ అని మీకు తెలుసా? అయితే ఈ 8 ఉదాహరణలు చూడండి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రగతి వల్ల చాలా రంగాల్లో మనుషులు చేసే పనులను రోబోట్స్ చేస్తూ ఉద్యోగాలు తగ్గించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాబోయే 10 ఏళ్లలో అనేక ఉద్యోగాలు పూర్తిగా రోబోట్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? రోబోట్స్ ఎప్పుడూ అలసిపోరు. 24 గంటలు పనిచేయగలవు. ఫెయిల్ అయ్యే రేటు తక్కువ. ఎర్రర్స్ ను వెంటనే సరిచేయగలవు. అలాగే కంపెనీలకు మానవ వనరుల వ్యయం తగ్గుతుంది. నిజమైన రియల్ టైం ఉదాహరణలు ఒకసారి చూద్దాం. అమెజాన్ వేర్ హౌస్ రోబోట్స్. అమెజాన్లో కివా రోబోట్స్ వాడుతూ ప్యాకేజింగ్, సార్ట్ చేయడం, షెల్ఫ్లను మూవ్ చేయడం జరుగుతుంది. వేర్వేరు గోడౌన్లలో వేలాది మంది కార్మికుల పనులు తగ్గాయి. ఫాస్ట్ ఫుడ్ సర్వింగ్ రోబోట్స్. యుఎస్లోని కొన్ని రెస్టారెంట్లలో ఫ్లిప్పీ రోబోట్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంట చేస్తుంది. సర్వింగ్ రోబోట్స్ టాబ్లెట్స్ వద్దకు ఆర్డర్ తీసుకెళ్తాయి. చైనాలో హోటల్ రోబో రిసెప్షనిస్ట్. చైనాలోని కొన్ని హోటల్స్లో రిసెప్షన్, చెక్ ఇన్, చెక్అవుట్ సేవలన్నీ రోబోట్లు నిర్వహిస్తున్నాయి. జపాన్లో ఎల్డర్ కేర్ రోబోట్స్. వృద్ధులను మంచంపైకి లేపడం, వాకింగ్, డాక్టర్ రిమైండర్లు ఇచ్చే కేర్ అసిస్టెంట్ రోబోట్స్ జపాన్లో సాధారణమైపోయాయి. సర్జికల్ రోబోట్స్. డావించి లాంటి సర్జికల్ రోబోట్స్ సౌత్ ఆఫ్రికా, అమెరికా, యూరప్లో శస్త్రచికిత్సలు వేగంగా, ఖచ్చితంగా చేస్తున్నాయి. సెక్యూరిటీ రోబోట్స్. రోబోట్స్ అమెరికాలో మాల్, పార్కింగ్ లాట్స్లో సీసీటీవీలతో పాటు గస్తీ సేవలు అందిస్తున్నాయి. సెల్ఫ్ చెక్అవుట్ సిస్టమ్స్. అమెరికా, యూరోప్ సూపర్ మార్కెట్స్లో క్యాషియర్ లేకుండా సెల్ఫ్ చెక్అవుట్ కౌంటర్స్ వల్ల క్యాషియర్ జాబ్స్ తగ్గుతున్నాయి. అగ్రికల్చర్ రోబోట్స్. అమెరికా, జపాన్, నెదర్లాండ్స్లో తోటలు, పంటలు నరికే, పండ్లను తీయగల రోబోట్స్ రైతుల పనిని తగ్గిస్తున్నాయి. భవిష్యత్తు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయంటే కేవలం పరిశ్రమల్లోనే కాదు, హోటల్, హెల్త్, సెక్యూరిటీ, అగ్రికల్చర్ వంటి రంగాల్లో కూడా రోబోట్స్ వేగంగా దూసుకుపోతున్నాయి. అయితే దీనితో పాటు కొత్త రకాల ఉద్యోగాలు, రోబో మానిటరింగ్, ఏఐ టెక్నీషియన్, రోబో ప్రోగ్రామర్ పెరుగుతున్నాయి.